హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. దీనికి ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. మనం వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే కనుక ఎలా అప్లై చేసుకోవాలని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచి జాబ్స్. అండ్ మీ దగ్గర నుంచి నేను కోరుకుంది ఒక్కటి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఒక బెస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. చూడండి, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిట్లోనూ కూడా అప్లై చేసుకునే ఇదైతే ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు చూసారనేసి అంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ చిన్న చిన్న పాయింట్స్ అన్ని మిస్ అయ్యి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కంప్లీట్ వేకెన్సీస్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా చూసినట్టయితే కనుక మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి మన ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి 35 years అనేది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అని మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి శాలరీ చూసినట్టయితే కనుక మనకి స్టార్టింగ్ శాలరీ మనకి దీనికి 31,000కి ప్లస్ వస్తుంది. అంటే మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకుని వస్తాయి. కాబట్టి మనకి స్టార్టింగ్ శాలరీ మనకి 35+ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీనికి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసినట్టయితే కనుక మాస్టర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మాస్టర్ డిగ్రీ న్యాచురల్ సైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ స్ట్రీమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. వీళ్ళు ఈ అర్హత ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వైల్డ్ లైఫ్ సైన్స్కి సంబంధించి, జువాలజీకి సంబంధించి, అలాగే మెరైన్ సైన్స్కి సంబంధించి, మెరైన్ బయాలజీకి సంబంధించి, అలాగే ఇక్కడ చాలా రకాలైన సైన్సెస్కి సంబంధించి అంటే లైఫ్ సైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే దీనికి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ వెటనరీ సైన్స్లో సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆర్ అనేసి ఇక్కడ ఇంకా ఇచ్చారు చూడండి, బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి సంబంధించి కూడా బ్యాచులర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ కూడా అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి మనకి అమౌంట్ స్టార్టింగ్ శాలరీ అనేది 20,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక 50 మనకి ఏజ్ లిమిట్ అయితే 50 years ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ డీటెయిల్ గురించి చూసినట్టయితే కనుక దీంట్లో కూడా బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి సేమ్ వైల్డ్ లైఫ్కి సంబంధించి అలాగే మొత్తం మెరైన్ బయాలజీకి సంబంధించి వీళ్ళకి సంబంధించి మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ అది లేదు అనేసి అంటే కనుక 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కాబట్టి వీళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మనకి ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఇంకొకటి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా 35 years అనేది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాకపోతే దీంట్లో మనకి మాస్టర్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ మాస్టర్ డిగ్రీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి స్ట్రీమ్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో వాటికి సంబంధించి కూడా ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత మనకి ఇంకొక పోస్ట్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంకో పోస్ట్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే మనకి 42,000 వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 35 years అనేది మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి క్వాలిఫికేషన్స్ వచ్చి ఏంటంటే మనకి ఇది సీనియర్ పోస్ట్ కాబట్టి దీనికైతే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట. సో ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సేమ్ మాస్టర్ డిగ్రీ న్యాచురల్ సైన్స్కి సంబంధించి చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. కాకపోతే దీనికైతే సీనియర్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అది కూడా చూసుకోండి.
అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ టైప్ అన్నమాట. అంటే మనకి 1 ఇయర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి టు బీ ఎక్స్టెండెడ్, ఒకవేళ మీకు ఎక్స్టెండ్ చేస్తారు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మనకి తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి రావడానికి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదన్నమాట. మనకి జస్ట్ మెరిట్ బేస్డ్ మీద మనకి తీయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి మెరిట్ బేస్ చేసుకుని మనకి 25 మార్క్స్ అనేది మెరిట్ బేస్డ్ మీద మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట, వెయిటేజ్. అండ్ అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగితే కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్లో కూడా మనకి మార్క్స్ అనేది తీయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అడగని ఫీల్డ్లో అయితే మనకి మెరిట్ వైజ్ తీయడం జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ టోటల్ మార్క్స్ వాళ్ళు తీసే మార్క్స్ వచ్చి 50 మార్క్స్కి అయితే తీస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకి మెరిట్ వైజ్ తీస్తారు కాబట్టి మనకి ఎలాంటి ఎగ్జామ్ అది కూడా కండక్ట్ చేయడం అయితే ఉండదు. అండ్ దీనికి సంబంధించి ఇలా క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది చేసి దాని తర్వాత మనకి ఈ పోస్టుల కోసం మనం తీసుకోవడం అయితే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశారు. SC ST వాళ్ళు, OBC వాళ్ళు, EWS వాళ్ళు, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరూ కూడా జస్ట్ 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అనేది పే చేయాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే మనకి ఆ DD అనేది ఏ పేరు మీద తీయాలని కూడా ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ ఇదంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికైతే మీరు ఆ మనీ అనేది సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అంతా కూడా క్లియర్గా ఇచ్చారు. అండ్ మీకు అది ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి సో దాన్ని రిసిప్ట్ కూడా దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 24th మార్చ్ వరకు మనకైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి 24th మార్చ్ లోపల. అలాగే ఆఫ్లైన్లో కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి ఎన్ఎక్సర్ కనిపిస్తుంది చూడండి. ఈ ఎన్ఎక్సర్ని మీరు ఒకసారి ప్రింట్అవుట్ తీసుకుని సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిల్ చేసి మనకి ఏదైతే మీకు పైన ఏ పోస్ట్ ఎక్కడ అడ్రస్కి పంపించాలని కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో ఆ అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైటిల్ అలాగే ఆ పోస్ట్కి సంబంధించిన సీరియల్ నెంబర్ వేసి దాని తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, మీ నేమ్, అలాగే మీ ఏదైనా జాబ్ చేస్తుంటే కరెంట్ డిజిగ్నేషన్ ఏంటి, అలాగే మీ క్యాస్ట్ ఏంటి, అలాగే ఫాదర్ నేమ్ కానీ లేకపోతే హస్బెండ్ నేమ్ కానీ లేకపోతే మీకు ఇప్పుడు ఏమైనా జాబ్ ఉంటే కనుక మీ కరెంట్ పే స్కేల్ ఎంత, అంటే ఎంత అమౌంట్ శాలరీ వస్తుంది, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ప్రెజెంట్ ఏజ్, అలాగే మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, అలాగే అడ్రస్. సో ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఫస్ట్ దాంట్లో. అండ్ సెకండ్ దాంట్లో వచ్చినప్పటికీ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేసి కింద ప్లేస్ డేట్ వేసేసిన తర్వాత మీరు సైన్ చేసేసి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే డాక్యుమెంట్స్ ఇక్కడ ఏమైతే మీకు మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆ వాటితో పాటు పిన్ చేసేసి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అండ్ ప్రతి డాక్యుమెంట్ మీద కూడా మీ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం చూసుకొని మీరు దానికి సెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా దేనికి సెండ్ చేయాలి అనేసి కూడా ఇక్కడ మనకి క్లియర్గా అడ్రస్ అయితే ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆ అడ్రస్కి మీరు మొత్తం అన్నీ కూడా పిన్ చేసేసి ఆ డీడీ కూడా పిన్ చేసేసి మీరు దానికి ఆ అడ్రస్కి సెండ్ చేస్తే సరిపోతుంది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఆ అడ్రస్కి సెండ్ చేసిన తర్వాత మీకు మెయిల్ కానీ లేదు అనేసి అంటే మీకు మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది, మీరు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది. సో అలాగా మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయినా సరే మనకి క్లియర్గా ఇక్కడ ఎక్స్టెండ్ చేయొచ్చు అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి. బై పోస్ట్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఎక్కడ ఆన్లైన్లో ఎక్కడ ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఆన్లైన్ కూడా ప్లాట్ఫామ్ ఇవ్వడం అయితే జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కమెంట్ సెక్షన్లో, ఒకసారి అది కూడా వెళ్ళి ఒకసారి మీరు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి ఎలా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలని కూడా చెప్పాను కదా. సో అలా మీరు కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు ఆన్లైన్లో ఇంకా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకుంటే మీకు మొత్తం అంతా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అడగండి, నేను ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. అండ్ మీ దగ్గర నుంచి నేను కోరికైన ఒకే ఒక చిన్న సపోర్ట్, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలా చేస్తే నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.
Please do like, share and subscribe for more information. Thank you for watching.